ఈరోజు ప్రపంచం అంతా భారతదేశం వైపు చూస్తుంది. ప్రపంచంలో 193 దేశాలు యోగా డే, ఇంటర్నేషనల్ యోగా డేకి అన్నీ కూడా మద్దతుగా నిలిచాయి. ఏకగ్రీవంగా మద్దతుగా 11 సంవత్సరాల క్రితం ఏకగ్రీవంగా ఇది ఇంటర్నేషనల్ యోగా డేని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు విశాఖలో 5 లక్షల మంది మన ప్రియతమ ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో, ఎవరు మన ప్రధానమంత్రి? నరేంద్ర మోడీ. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వీళ్ళ ముగ్గురు ఆధ్వర్యంలో 5 లక్షల మంది పైగా మరి సాగర్ రోడ్డు, సముద్రం పక్కన బీచ్ రోడ్లో, ఆర్కే బీచ్ రోడ్డు మొత్తం కూడా 5 లక్షల మంది యోగా చేయడం జరిగింది. కాబట్టి ఈ రోజుకు చాలా గొప్ప విశిష్టత ఉంది. కారణం ఏంటి? మొత్తం 365 రోజుల్లో కూడా సూర్యుడు ఎక్కువ ప్రకాశం ఉంచే రోజు ఈరోజు. అంటే ఎక్కువ గంటలు పగటి సమయం ఉంటుంది. అందుకని ఈ రోజుని యోగా డేగా భారత ప్రభుత్వం నిర్ణయించి ఐక్యరాజ్య సమితికి మరి తీర్మానం కొరకు పెడితే అది ఏకగ్రీవంగా 11 సంవత్సరాల క్రితం ఆమోదించి 11 సంవత్సరాల నుంచి ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా యోగా పెరుగుతుంది. కానీ మన దేశంలో స్టేబుల్గా ఉంది. అది ఈ సంవత్సరంతో బాగా పెరిగిద్ది. ఈ సంవత్సరంతో బాగా పెరిగిద్ది. ఈ యోగా అనేది ఒక నిత్య జీవన విధానం. యోగా జీవన విధానంలో ఒక భాగం. రోజు యోగా చేసేవాళ్ళు 1 గంట సేపు కనుక రోజు 1 అరగంట యోగా, 1 అరగంట